మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకున్నాం. నేను దప్పిక గలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును. దప్పిక గలవారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలమును పంపిస్తానంటున్నాడు మన దేవుడు. మనము దేవుని కొరకు దప్పిక గలవారంగా ఉన్నప్పుడు మనకి ఆయన దాహం తీర్చేవాడుగా ఉన్నాడు. మనము ప్రార్థనలు చేస్తున్నప్పుడు, మనం 40 దినాలు ఉపవాస దినాలు ఉంటున్నప్పుడు, మనం ఆయన కోసం దప్పికొని ఉండి ప్రార్థన చేస్తూ ఉండినప్పుడు, ఆయన కృప కొరకు దప్పికొని ఉండినప్పుడు, ఆయన యొక్క ప్రసన్నత కొరకు దప్పికొని ఉండినప్పుడు, మన హృదయము శుద్ధి కాబడడానికి దేవా నన్ను కరుణించు అని ఆయన కొరకు దప్పికొని ఉన్నప్పుడు, దప్పికొని ఉన్న వారి మీద నీళ్లను కుమ్మరిస్తానంటున్నాడు. అలాగే ఎండిన భూమి మీద నీళ్ల ప్రవాహము జలమును పంపిస్తాను అంటున్నాడు. మన హృదయం అనే ఈ భూమి ఎండినట్లుండిన ఎడల, ఒకవేళ దేవుని యొక్క కృపను మనం ఇంకా ఏ విషయంలోనైనా కోల్పోయి ఉన్న ఎడల, దేవుని యొక్క ప్రేమ ఇంకాను మనము ఏ విషయంలోనైనా కలిగి ఉండని ఎడల మనకి వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. ఎండిన భూమి మీద ప్రవాహ జలమును పంపిస్తాను అంటున్నాడు. దప్పికొనిన వారి మీద నీళ్లను పంపిస్తానంటున్నాడు. నీళ్లను పంపించి మనల్ని తృప్తిపరుస్తానంటున్నాడు. ఈ 40 దినాల్లో మనం ఉపవాస దినాలు చేసినప్పుడు, దేవుని శిలువ యొక్క ధ్యానాలు చేస్తున్నప్పుడు, మన హృదయంలో ఎండిన స్థితి ఏమైనా ఉంటే దానిని చిగురింప చేసే దేవుడుగా ఉన్నాడు. ఎండిన స్థితి ఏమైనా ఉంటే నీళ్లతో నింపి దాన్ని ఫలభరితం చేసే దేవుడుగా ఉన్నాడు. ఎండిన స్థితి కలిగిన మనము ఈ ఉపవాస దినాల ద్వారా దేవుణ్ణి హత్తుకొని జీవించినప్పుడు, దేవుణ్ణి వేడుకుంటున్నప్పుడు, మన జీవితాన్ని దానిని ఫలభరితం చేసి దాన్ని పుష్పించి ఫలాలు ఇచ్చి దేవుని కొరకు మనల్ని సిద్ధపరిచే దేవుడుగా ఉన్నాడని ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. నేను వారి సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను అంటున్నాడు. నా ఆత్మను కుమ్మరించడం అంటే మనము ప్రార్థన చేస్తున్నప్పుడు, మనము దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు మన మీద నీళ్లను కుమ్మరింప చేయటము, ఎండిన భూమి వంటి మన స్థితి మీద ఆయన జలమును ప్రవాహింప చేయటం మాత్రమే కాకుండా సంతతిని దేవుడు ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ఆత్మను కుమ్మరిస్తానంటున్నాడు. ఆయన ఇంకా ఏం చేస్తానంటున్నాడు? వారికి పుట్టిన వారి మీద ఆశీర్వాదాలు కుమ్మరిస్తానంటున్నాడు. వారికి పుట్టిన వారి మీద కూడా మనము ప్రార్థన చేయటం వల్ల మన స్థితి మార్చడమే కాదు, మన స్థితి ఫలభరితం చేయటమే కాదు, మన స్థితిని ఆశీర్వాదకరంగా, పచ్చిక బయలు ప్రవాహ జలము అంటే మనం అందరం ఇష్టపడతాం. అదంతా అదొక ఆహ్లాదకరమైన పరిస్థితి. ఎండిన భూమి అంటే ఎవరు ఇష్టపడరు కదా. ఆ స్థితిని మన నుండి తీసివేసి మనల్ని ఫలభరితమైన స్థితిలోనికి నడిపించడమే కాకుండా వారి కుమారులను కూడా దేవుడు ఆశీర్వదిస్తాను అంటున్నాడు. వారి కుమారులను కూడా ఆయనకు కృపతో నింపుతాను అంటున్నాడు. వారికి పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. కాబట్టి మనము ఆశీర్వాదకరంగా ఉండాలన్నా, మన పుట్టిన వారు ఆశీర్వాదకరంగా ఉండాలన్నా, మన కుమారులు ఆశీర్వాదకరంగా ఉండాలన్నా మనము దేవుణ్ణి హత్తుకొని జీవించాలి. ఆయన కృప కొరకు వేడుకోవాలి. ఆయన యొక్క కృప క్షేమములు మనం పొందుకొనిలాగన మనము నిత్యము ఆయన ప్రసన్నతతో మనం ఫలభరితమైన జీవితం జీవించేలాగన ఈ ఉపవాస దినాలను మనం గడుపుతాము. ఈ శిల్వ ధ్యాన దినాలను మనము దుర్వినియోగం చేసుకునకుండా ప్రార్థనలో బలపడదాము. ప్రార్థనలో బలపడడం ద్వారా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మనల్ని దీవిస్తాడు, ఫలభరితం చేస్తాడు. అంత మాత్రమే కాదు, మన కుమారులకు కూడా ఆయన ఆశీర్వాదాలు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. యెషయా గ్రంథము 61:9 కూడా జనములలో వారి సంతతిని తెలియబడినట్లు జనముల మధ్య వారి సంతానంను ప్రసిద్ధి నొందింప చేస్తాను అంటున్నాడు. ఎంత దీవెనలు ఇస్తున్నాడు. మనము ప్రార్థన చేయడం వల్ల మనము ఫలభరితమైన జీవితంలో కలిగి ఉండటం మాత్రమే కాకుండా మన సంతానాన్ని ఫలభరితం చేస్తానంటున్నాడు, ప్రసిద్ధులుగా చేస్తానంటున్నాడు. వారిని గొప్పవారినిగా చేస్తాడనమాట. ప్రసిద్ధులుగా చేయడం అంటే మీ ప్రార్థనలు, మీ తల్లిదండ్రులైన మీ ప్రార్థనలు, మీ యవనస్తులైన మీ ప్రార్థనలు మీ జీవితంలో మేలు చేయడం మాత్రమే కాదు, మీకు పుట్టబోయే యవనస్తులైన వారు మీకు
పుట్టబోయే బిడ్డలను కూడా ఆశీర్వదిస్తానంటున్నాడు. కుటుంబీకులైన మీకు మీ కుమారులను ఆశీర్వదిస్తానంటున్నాడు. మీ జీవితాలను ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టి మనము ప్రార్థన చేద్దాం. ప్రార్థనే అన్నిటికీ మనకి మేలు. ఆ ప్రార్థనే అన్నిటికీ జయము. ప్రార్థనే మన ఎండిన స్థితికి జయము, ఫలభరితమైన స్థితిని కలుగు చేసేది. ప్రార్థనే మన అరణ్యం లాంటి భూమికి మనకి ఫలభరితమైన స్థితిని కలుగు చేసేది. కాబట్టి ప్రార్థన ద్వారా మనం మేలు పొందుతాం. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు అనే యేసుక్రీస్తు దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా, మీకు స్తోత్రాలు. ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రాలు ప్రభువా. ప్రార్థనలు చేసి బిడ్డలు నైనా వారి కుటుంబాలను ఆశీర్వాదకరంగా చేసుకొని, వారి కుమారులు ప్రసిద్ధి పొందేవారుగా చేసుకొని, వారు కూడా ఫలభరితమైన వారుగా ఉండినట్లుగా మీరు ఆశీర్వదించి బలపరచమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదములెత్తి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.